ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తనను పొలిమేర దాటనివ్వను అంటున్నారు. తనను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదన్నారు. తాను 10 పార్టీలు మారలేదని, పుట్టింది బీజేపీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే అని చెప్పారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే కేసీఆర్ ను కాదు, కాంగ్రెస్ ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారని అన్నారు. కలలో కూడా రాహుల్ ప్రధాని కాలేరు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు సెక్రటేరియట్ కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. తానేంటో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కీలక వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఏదైతే గత కొద్ది రోజులుగా ఇటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి నిన్న కోహెడ సభలో మాట్లాడినప్పుడు చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటు బీజేపీ నేతలు ఎవరైనా ఈ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ఈ ధాన్యం కొనుగోలు ఏదైతే 75 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ వచ్చిన ధాన్యాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడు తీసుకోకుంటే మాత్రం నేను మిమ్మల్ని పొలిమేర కూడా దాటనివ్వను అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం వద్ద ఇటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞాపనలు చేసినా కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా ఇటు నిధులు ఇవ్వడం లేదు. అలాగే మెట్రో విస్తరణకు అనుమతులు సంబంధించి కూడా మేము ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని కోరామో ఇవ్వలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి బీజేపీ నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా తీసుకువస్తాం ఖచ్చితంగా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి కూడా ఏదైతే రావాల్సినటువంటి అనుమతులు కానీ అలాగే పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కానీ ఇటు బీజేపీ నేతలు ఉండి కూడా ఏం చేయట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పొలిమేర కూడా దాటలేవు అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ లో చూసుకుంటే అంటే ఏదైతే రేవంత్ రెడ్డి తీసిన సవాల్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సవాల్ ఇచ్చడం జరిగింది. నీ తాటాకు చప్పులకు భయపడేది కేసీఆర్, మేము మాత్రం బీజేపీ కార్యకర్తలం, నన్ను పొలిమేర దాటనివ్వను అంటున్నాడు, నన్ను ఆపేవాడు ఇంకా ఈ గడ్డ మీద పుట్టలేదు అని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోయి మాట్లాడే వ్యక్తిని కాదు, నేను దేనికైనా సిద్ధం అని చెప్పి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం జరిగింది. ఇక రాజకీయ నిరాశ నిశ్చయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ సెక్రటేరియట్ నుంచి మీ హామీలు దాటడం లేదు అని చెప్పి కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక నేను 12 పార్టీలు మారలేదు, పుట్టింది పార్టీ ఈ బీజేపీ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే అని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే రాహుల్ గాంధీ ఇక ఈ జన్మలో కూడా ప్రధానమంత్రి కాలేరు, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు ఏమయ్యాయి, రైతు భరోసా, రైతు బోనస్ ఎత్తిపోయాయని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దళిత సహాయం కోసం, దళితులు బీసీల కోసం 1,00,000 కోట్ల నిధులు ఏమయ్యాయి, ఇక ఇవి కనుక నెరవేర్చకపోతే నీ ఇంటిని ముట్టడిస్తారు అని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అవసరమైతే ఢిల్లీలోని రాహుల్ గాంధీని ఇంటిని ముట్టడిస్తారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఓకే వేణుగోపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, దానికి కిషన్ రెడ్డి ఏం కౌంటర్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఫామ్ హౌస్ లో వండుకున్న కేడీతోనైనా, ఢిల్లీలో మోడీతోనైనా కొట్లాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపు అని అల్లా తప్పగా రాలే బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చినాం, కార్యకర్తలు కష్టపడుతూ వచ్చినాం, కార్యకర్తలు ప్రజలు కోరుకుంటే వచ్చినాం. 12 ఏళ్ళైంది మీ మోడీ, మేము పండించిన పంట కొనడా, ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని
జాతీయ ప్రాజెక్టు చేపిస్తా, మెట్రో విస్తరణకు నిధులు తీసుకొస్తా, రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన నిధులు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయిలో మా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. మీకే మాటలు వచ్చు అనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దుతిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించారో నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటవు కిషన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో. నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికేం భయపడేది లేదు. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం అందరికీ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన హైదరాబాద్ నగరంలో కూడా గత 5-6 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద యోగా కార్యక్రమంగా నిర్వహిస్తా ఉన్నాం. గత సంవత్సరము ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ సంవత్సరము వారు వెస్ట్ బెంగాల్కి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే గుర్తించిన తర్వాత ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించకుండా మరి గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ యోగా అనుకూలమైనటువంటి ప్రభుత్వము పశ్చిమ బెంగాల్లో వచ్చింది. అక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి ఈసారి భారత ప్రధానమంత్రి స్వయంగా పశ్చిమ బెంగాల్కి వెళ్ళబోతా ఉన్నారు. మరి మనతో 24 గంటల ముందే పెద్ద కార్యక్రమము ప్రజలు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. జూన్ 20 తేదీ ఉదయం 5 గంటలకు జరిగేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున రాజకీయపరమైనటువంటి నిరాశ నిస్పృహలు ఈ ముఖ్యమంత్రిలో ఏర్పడుతున్నాయి. ఆయన మాటలు కొండలు దాటుతా ఉన్నాయి, కోటలు దాటుతా ఉన్నాయి. పనులు మాత్రము సెక్రటరీ దాటడం లేదు. ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. రైతులకు ఏదైతే 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని ప్రకటించినటువంటి మహానుభావుడు ఈరోజు చివరకు వడ్లకు ఇస్తా అన్నాడు. ఈరోజు వడ్లకు కూడా ఈ సీజన్లో అందులో సన్న వడ్లకు కూడా ఇస్తానని చెప్పాడు. ఈరోజు సన్న వడ్లకు లేదు, దొడ్డు వడ్లకు లేదు, ఎక్కడ కూడా 500 బోనస్ ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి రైతుల రుణమాఫీ అరాకొర చేసి వదిలిపెట్టాడు. ఈరోజు ఇచ్చినటువంటి ఏ హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక ఆర్థిక సంస్థలు ఇచ్చేటువంటి రుణాలతో ఈరోజు రోజువారీ కాలం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నన్ను పొలిమేరలో దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే ఇంకా నేను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వారు బీఆర్ఎస్ పార్టీ తిట్టుకోండి, మీ 2 పార్టీలకు అలవాటు ఉంది. ఈ రకంగా తిట్టుకునే అలవాటు, పని చేసే అలవాటు లేదు మీకు. మీ 2 పార్టీలు కూడా మాటలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పార్టీలు, చేతలు మీతో కావు. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇంత ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ముందున్నది ముస్లింల పండుగ,
రేవంత్ రెడ్డి గారు తొందరపడి మీరు ఈ రకంగా మరి బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కాదు. సంయమనంతో మా పార్టీ పని చేస్తాను, సంయమనంతో కేంద్ర ప్రభుత్వ పనులు చేస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ కావాలని కోరుకుంటున్నాము. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఈ ఒక్క నెలలోనే 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఇచ్చింది. ఈయన ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి కేసీఆర్ అనుకుంటున్నారేమో. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడరు, ఎవరికి తల ఒగ్గరు, ఎవరికి వెనకడుగు వేయం. మేము ఆయన అర్థం చేసుకోవాలి. ఈయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాడట. ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, అది రాసి పెట్టుకోవాలి. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద సున్నా గుండు సున్నాలు వస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. ఈరోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణంగా దేశ ప్రజలు ఏ రకంగా రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తున్నారో, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలోనే ఎంతో దూరంలో లేదు. 2.5 సంవత్సరాలైంది మీరు ముఖ్యమంత్రి అయి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది? ఉద్యోగ భర్తీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? మహిళలకు ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? రైతులకు ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? దళితుల కుటుంబానికి 12 లక్షలు ఎక్కడ పోయినాయి? బీసీలకు 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? లెక్కలు చెప్పాలి ఇవన్నీ. మేమే దళితులు వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు, బీసీలు వచ్చి 1,00,000 కోట్లకు మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి మీరు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. నన్ను పొలిమేరలు దాటనీయను, నా ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే మేము ధర్నాలు చేసే పోరాటాలు చేసే ఇక్కడికి వచ్చాము. ఈ జెండా కింద వచ్చాము. మీలాంటి వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దేనికైనా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను.